రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. చేతబడి ప్రయోగాలను తొలగించే విధంగా, శత్రుబాధలను తొలగించే విధంగా, అదేవిధంగా ఆర్థికపరమైన సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా ఒక గుప్తమైన కోడిగుడ్డు ప్రయోగాన్ని అందించబోతున్నాము. ఈ విద్య అనేది కేరళ ప్రాంతానికి సంబంధించిన ఒక గుప్తమైన విద్య. ఈ విద్యను ప్రయోగించే విధానం ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరికైతే ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయో, ఎవరికైతే ఈ చేతబడి సమస్యలు ఉంటాయో, ఆ సమస్యల నుండి విముక్తి పొందేందుకు శనివారం రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత ఒక నాటుకోడి గుడ్డును తీసుకొని ఆ గుడ్డు పైన ఒక గుప్తమైన యంత్రాన్ని నలుపు రంగుతో రాసి ఆ గుడ్డు పైన ఒక గుప్తమైన మంత్రాన్ని అభిమంత్రించడం జరుగుతుంది. ఆ మంత్రాన్ని అభిమంత్రించిన తర్వాత సూర్యాస్తమయ సమయంలో ఆ యొక్క గుడ్డును ఆ వ్యక్తి తలపై నుండి వ్యతిరేక దిశలో 11 సార్లు తిప్పాలి. ఈ తిప్పడం అనేది ఏదైనా చౌరస్తా దగ్గర నిలబడి తిప్పాలి. ఎక్కువగా జనసంచారం ఉండే ప్రాంతంలో చేయకూడదు, ఎందుకంటే దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి జనసంచారం తక్కువగా ఉండే ఏదైనా చౌరస్తా దగ్గర ఈ ప్రయోగం చేయాలి. 11 సార్లు ఆ యొక్క కోడిగుడ్డు వ్యతిరేక దిశలో తిప్పుతున్న సమయంలో ఆ గుప్తమైన మంత్రాన్ని జపిస్తూ 11 సార్లు జపించి 11 సార్లు తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత ఆ గుడ్డును బలంగా ఆ చౌరస్తాలో భూమి మీద కొట్టాలి. ఈ ప్రకారంగా 5 శనివారాలు చేయాలి. ఈ 5 శనివారాలు కూడా మాంసాహారం, మద్యపానం, ధూమపానము సేవించకూడదు, తినకూడదు. అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కేవలము శనివారం మాత్రమే ఈ ప్రయోగం ఉంటుంది. ఇది 5 వారాల ప్రయోగం. ఈ ప్రయోగానికి సంబంధించిన ఒక గుప్తమైన కేరళ మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని సిద్ధి చేసుకునేందుకు అమావాస్య రోజున ఇంట్లో కూర్చుని 1100 సార్లు ఆ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. దాని కొరకై నల్ల హకీక్ మాల మరియు నల్ల గొంగలి ఆసనము, నల్ల వస్త్రాలు, అదేవిధంగా నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని ప్రజ్వలితం చేయడము, దిశ దక్షిణ ఉంటుంది. సమయం రాత్రి 10 గంటలకు. ఈ ప్రకారంగా కొన్ని నియమాలున్నాయి. ఈ మంత్రం ద్వారా చాలా రకాల ప్రయోగాలు కూడా చేయవచ్చు. ముఖ్యంగా ఈ గుడ్డు ప్రయోగం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు నాటుకోడి గుడ్డు దొరకకపోతే మీరు సాధారణంగా మనకు మార్కెట్లో దొరికే కోడిగుడ్డును సేకరించి దానిపైన ఒక గుప్తమైన యంత్రాన్ని రాసి ఆ గుడ్డు పైన చక్కగా యంత్రాన్ని రాసిన తర్వాత ఒక చౌరస్తా దగ్గరికి వెళ్ళి ఆ గుడ్డును వ్యతిరేక దిశలో తలపై నుండి తిప్పుతూ మంత్రం చదవాలి. ఈ ప్రకారంగా 11 సార్లు మంత్రం చదువుతూ కోడిగుడ్డును తిప్పి బలంగా ఆ చౌరస్తాలో భూమి మీద కొట్టాలి. ఈ ప్రయోగం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. జనసంచారం లేని ప్రాంతంలోనే ఈ ప్రయోగం అనేది చేయాలి. ఇది 5 వారాల ప్రయోగం. అదేవిధంగా ఇదే మంత్రం ద్వారా నిమ్మకాయతో కూడా అద్భుతంగా ప్రయోగం చేయవచ్చు. చాలా రకాల ప్రయోగాలు ఈ మంత్రం ద్వారా ఉంటాయి. ఇది కేరళ సాంప్రదాయానికి సంబంధించిన ఒక గుప్తమైన విద్య. ఈ విద్యకి సంబంధించిన మంత్రం మీ అందరి వరకు రావాలి అనుకుంటే ఈ వీడియోలో 100 లైకులు వచ్చిన తర్వాత మీకు ఆ మంత్రాన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో అందిస్తాము. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కొరకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.